ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది అంటేనే మనందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడే కదా. షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడితోనే మనం కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడం మన సాంప్రదాయము. షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడిని మన పూర్వీకులు ఎలా తయారు చేశారో అదే విధంగా మనం ఈరోజు వీడియోలో ఉగాది పచ్చడిని సాంప్రదాయకంగా తయారు చేసుకుందాం. అది ఎలాగో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. ముందుగా నేను ఉగాది పచ్చడి కోసం అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి కోసం మనం ఇలాగా అన్నిటినీ కూడా సిద్ధం చేసుకోవాలి. కావలసిన వస్తువులన్నీ సిద్ధం చేసుకొని ముందుగా పక్కన పెట్టి ఉంచుకోవాలన్నమాట. మనం పచ్చడి కలుపుకోవడానికి ఇవన్నీ కూడా మనకు అవసరమైనవి ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను ఉగాది పచ్చడిని ఎలా కలుపుకోవాలో చూపించబోతున్నాను. ఉగాది పచ్చడిని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పాత్రను తీసుకోవాలి. ఇది మట్టి పాత్ర అయితే శ్రేష్టం, లేదంటే మనకు అందుబాటులో ఉన్న ఇత్తడి కానీ వెండి కానీ లేదంటే గాజు పాత్రనే తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే వెండి గిన్నె తీసుకున్నాను. ఇందులో నేను ఉగాది పచ్చడిని తయారు చేస్తున్నాను. ఉగాది పచ్చడి తయారు చేయడానికి మనం ఏ పాత్ర అయితే తీసుకున్నామో ఆ పాత్రకి ముందుగా మనం కంకణం అనేది కట్టుకోవాలండి. కంకణం కట్టుకోవడం అనేది సాంప్రదాయంలో ఒక భాగం అండి. ఇప్పుడైతే గిన్నెకి మనం పసుపు కుంకుమను పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనం ఉగాది పచ్చడిని తయారు చేసుకోవడానికి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ గిన్నెలో మనం ఉగాది పచ్చడిని తయారు చేసుకోవాలి. ఉగాది పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా బెల్లంని తీసుకోవాలి. నేను ఇక్కడైతే తాటి బెల్లంని తీసుకున్నానండి. తాటి బెల్లం నేను ఇక్కడ 2 టీ స్పూన్ల వరకు బెల్లం పొడిని యాడ్ చేసుకుంటున్నాను. బెల్లం పొడి అయితే తొందరగా కరుగుతుంది. అలాగే బెల్లం పొడికి బదులుగా చెరుకు రసం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను కొత్త చింతపండుని తీసుకుంటున్నానండి. కొత్త చింతపండుని నానబెట్టి గుజ్జు తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు రసంని బెల్లంలో యాడ్ చేసేసుకున్నాను. ఇందులోనే మనం సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను తీసుకోవాలి. చిన్న చిన్న పిందులు వస్తాయి కదండి, ఆ పిందుల్లో వగరు అనేది ఉంటుంది. మామిడి పిందెలు తీసుకోవాలి. మామిడి పిందెలు దొరకకపోతే మనం మామిడికాయని తొక్క తీయకుండాను ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చేదు కోసం వేప పువ్వుని యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చళ్ళలో అన్నిటినీ కూడా సమపాలంగా తీసుకోవాలండి. ఇప్పుడైతే ఇందులోనే ఉప్పుని యాడ్ చేసుకోవాలి. మన పూర్వీకులు ఉగాది పచ్చళ్ళలో ఆవు నెయ్యిని ఉపయోగించేవారంట. అయితే మనం ఆవు నెయ్యికి బదులుగా ఉప్పుని ఉపయోగిస్తున్నాము. సాల్ట్ కంటే కూడా గళ్ళుప్పు చాలా శ్రేష్టం. ఈ ఉగాది పచ్చళ్ళలో మనం గళ్ళుప్పుని వేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం గళ్ళుప్పుని యాడ్ చేసుకుంటున్నాను. పూర్వం మన పెద్దవాళ్ళు ఘాటు కోసం మిరియాల పొడిని ఉపయోగించేవారంటండి. అందుకనే మనం ఇప్పుడు మిరియాలను తీసుకోవాలి. మిరియాలు ఆరోగ్యానికి చాలా మంచిది. మిరియాల పలంగా యాడ్ చేయలేము కాబట్టి ఇప్పుడు ఇందులోని మిరియాల పొడిని ఉపయోగించుకుంటున్నాము. మిరియాల పొడి వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒకసారి కలిపేసుకోవాలి. 6 రుచులు కూడా మనం ఇందులోనే వచ్చేసాయి కదండి. తీపి, పులుపు, చేదు, వగరు, కారం, ఉప్పు, ఈ షడ్రుచుల కలయికే మనకి ఉగాది పచ్చడి అన్నమాట. ఇప్పుడైతే వీటన్నిటిని చక్కగా కలిపేసుకున్నాం కదా. ఇంతేనండి, ఉగాది పచ్చడి తయారైపోయింది. సాంప్రదాయ పద్ధతిలో ఉగాది పచ్చడిని మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఇలా తయారు చేసుకోవాలి. ఇదేనండి అసలైన ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడిని మనం కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే మనం అన్నిటిని కూడా అడ్జస్ట్ చేసుకొని మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉగాది పచ్చడిని ముందుగా భగవంతునికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత ఇంట్లో వారందరూ కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరించాలి. ముందుగా ఉగాది పచ్చడిని స్వీకరించిన తర్వాత మన పనుల్ని స్టార్ట్ చేసుకోవాలన్నమాట. షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడిని అందరూ కూడా ఆస్వాదించి అలాగే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మరొక్కసారి మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారము.